అందరికీ నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిజానికి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులకి కళ్ళు కనిపించడం లేవు అనుకుంటా. ఎందుకు చెప్తున్నానో ఈ వీడియో లాస్ట్ రోజు చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న కంపెనీలు కావచ్చు, ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న హామీలు కావచ్చు, ఇవన్నీ నెరవేర్చుకుంటూ పోతా ఉంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు ఇవేం చేస్తలేవు గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కసారి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు ఆయన అకౌంట్లో. ఏమని ట్వీట్ చేశారు, ఏంది కదా గిట్లని చెప్పి ఇక్కడ చూద్దాము. మీరు మీ కూటమి ఇంటింటా వెలిగిస్తామన్న దీపాల్లో ఏ ఒక్క దీపమైనా మీ ఈ 18 నెలల కాలంలో వెలిగిందా? ఆ అసంతృప్తి ఎవరికైనా ఉందా గిట్లని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఏమే పనులు చేసింది గిట్లని చెప్పి మాట్లాడుకుందాం. ఫస్ట్ అండి జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ మీరు పెట్టిన పోస్ట్ ఒకసారి చూసి దాని తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నిరుద్యోగులందరికీ 3,000 చొప్పున ఓకే, ప్రతి అక్క చెల్లెకి 1,500 ఓకే, 50 ఏళ్ళు దాటే పెన్షన్ అన్నారు ఓకే. ఏదండి పెన్షన్ గురించి మీరు మాట్లాడుతున్నారు అంటే మీరు పెన్షన్ పెంచడానికి 1,000 పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది మీకు. ఒక సంవత్సరానికి 250 రూపాయలు పెంచుకున్నాం. మీరు కూడా మాట్లాడుతూ ఉన్నారు చూడు పెన్షన్ల గురించి. ఏ అర్హత ఉందని చెప్పి మీరు మాట్లాడతారు చెప్పండి. అసలు ఏ అర్హత ఉంది మీకు? సరిగ్గా పెన్షన్ కూడా ఒక సంవత్సరం అధికారంలో రాగానే 1,000 పెంచడానికి అవ్వలేదు మీరు. ఈ కుటుంబ ప్రభుత్వం చూడండి, అధికారంలో రాగానే ఫస్ట్ పెన్షన్లకి అందరికీ ఇంతకుముందు 3,000 ఇస్తుండే, ఇప్పుడు 4,000 చేసేసారు ఈ కుటుంబ ప్రభుత్వం. వీటి గురించి మీరు మాట్లాడకండి. 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఎందుకు ఇస్తలేడు గిట్లని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాడు. ఓకే, ఎంతమంది పిల్లలు ఉన్న వాళ్ళకి అందరికీ 10 తల్లికి 100 ఇచ్చేసారు. ఇంటింటికి 3 గ్యాసులు ఇచ్చేసారు. అక్కా చెల్లెమ్మలందరికీ ఎక్కడున్న ఫ్రీ బస్ అందరికి ఇస్తూనే ఉన్నారు కదా. ఫ్రీ బస్ ఎవరికి ఇస్తలేరు? ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు మీరంటే కార్లు వెళ్తా ఉంటారు. మీ భారతిరెడ్డి గారు ఉన్నారు కదా, మీ భారతిరెడ్డి గారిని ఫ్రీ బస్ ఎక్కించండి. ఫ్రీ బస్ ఎక్కించాక పైసలు కండక్టర్కి ఇవ్వండి. ఇక్కడ నుంచి ఇక్కడికి పోతున్నాము తీసుకోండి పైసలు గిట్లని చెప్పి అంటే ఆ కండక్టర్ పైసలు తీసుకున్నాడు అనుకో, అక్కడ ఫ్రీ బస్సు పనిచేసేలేదు గిట్లని చెప్పి అనుకుందాం. అక్కడ కండక్టర్ తీసుకోకుండా అమ్మ మీకు ఫ్రీ బస్ అమ్మ గిట్లని చెప్పి అనుంటే అక్కడ ఫ్రీ బస్ అమలు అవుతుంది గిట్లని చెప్పి అనుకుందాం. అదే విధంగా మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో మహిళలు ఉంటారు కదా, అదేండి మీరు కొట్లాడకు పంపించేటోళ్ళు ఈ ఆర్కే రోజా కావచ్చు, ఇంకా మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇంకా సోషల్ మీడియాలో ఉంటా ఉంటారు, పొద్దుగా లేసే తిట్లు మాట్లాడుతూ ఉంటారు కదా, వాళ్ళందరినీ కండక్టర్ దగ్గరికి వెళ్ళి టికెట్ ఇవ్వండి గిట్లని చెప్పి పైసలు ఇవ్వమని చెప్పానండి. కండక్టర్ పైసలు తీసుకుంటే ఈ ఫ్రీ బస్ పథకం పనిచేస్తలేదు గిట్లని చెప్పి అనుకుందాం. మళ్ళీ అదే విధంగా ఆ కండక్టర్ అమ్మ మీ అందరికీ మహిళలు కదా అమ్మ మీరందరూ మీ అందరికీ ఫ్రీ బస్సు నడుస్తుందమ్మా గిట్లని చెప్పి అనుంటే ఈ ఫ్రీ బస్సు పథకం పనిచేస్తుంది గిట్లని చెప్పి మీకంటూ ఒక నిర్ధారణ వస్తుంది. ఓకే, దీని గురించి పక్కన పెట్టేద్దాం. ఉద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలు అసలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి. ఉద్యోగాల గురించి వాగ్దానాల గురించి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క నోటిఫికేషన్ జాబ్ నోటిఫికేషన్లు ఒక్కటైనా ఇచ్చిరా మీరు? అసలు ఒక్కటైనా ఇచ్చిరా? ఈ కూటమి ప్రభుత్వం చూడండి అధికారంలో రాగానే మెగా డిఎస్సి నోటిఫికేషన్లు రిలీజ్ చేసింది. ఇది ఈ కూటమి ప్రభుత్వం. ఒకసారి మీరు అధికారం ఉన్నప్పుడు ఏ నోటిఫికేషన్లు జాబ్లు ఇచ్చారు చెప్పండి. ఇప్పుడు మీరు ఉద్యోగాల గురించి వాటికి సంబంధించిన వాగ్దానాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే అంటే లోకేష్ గారు చెప్పారు, ఇన్ని నెలల్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తాము, ఇన్ని పోస్టులు రిలీజ్ చేస్తాం గిట్లని చెప్పి అన్నారు. ఆ నోటిఫికేషన్లు రిలీజ్ చేసారు, అంతమందికి జాబ్ ఉపాధి కూడా కల్పించారు. 16,000 జాబ్లు ఇచ్చారంటే అసలు మామూలు ముచ్చట కాదు. సరే వీటి అన్నిటి గురించి మాట్లాడుతూ ఉన్నారు ఈయన అసలు నాకు ఒకటి అర్థమవుతలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏం చూస్తూ ఉన్నారు? సాక్షి ఛానల్ చూస్తూ ఉంటే దాంట్లో వాస్తవాలు కనబడవు. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులు ఆ సాక్షి ఛానల్లో రాదు. మీరు వాడుతున్న ట్విట్టర్ అకౌంట్లో కాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీని ఫాలో అవుతారు గిట్లని చెప్పి అనుకుందాం. ఆ ట్విట్టర్లోనే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ట్విట్టర్ అకౌంట్లో అక్కడ కూడా వాస్తవాలు బెటరు. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఏ సోషల్ మీడియా ఛానల్లో అయినా కూడా వాస్తవాలు ఎక్కడా కనిపించవు, అవాస్తవాలే కనిపిస్తూ ఉంటాయి. మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ఈ కూటమి ప్రభుత్వం ఫ్రీ బస్ ఆమోదించింది. దాని గురించి ఏ ఒక్క రోజైనా సాక్షి ఛానల్లో కావచ్చు, సాక్షి లైవ్ ఛానల్లో కావచ్చు, అంటే మీకంటూ కొన్ని ఛానల్స్ ఉన్నాయి, ఆ ఛానల్స్ గురించి నేనైతే అస్సలు మాట్లాడను. ఎందుకంటే అవి కూడా అవాస్తవాలే మాట్లాడుతూ ఉంటాయి. ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏ మంచి పని చేసినా కూడా ఈ కూటమి ప్రభుత్వం ఫ్రీ బస్ ఇస్తూ ఉంది. రీసెంట్గా ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన కంపెనీల గురించి మాట్లాడతా కళ్ళు పెట్టి చూడండి. జగన్ గారు మొన్న గూగుల్ కంపెనీ తీసుకొచ్చారు, రీసెంట్గా TCS కంపెనీ తీసుకొచ్చారు, IBM కంపెనీ తీసుకొచ్చారు, HCL కంపెనీ తీసుకొచ్చారు, కియా కంపెనీ తీసుకొచ్చారు, అశోక్ లైలాండ్ కంపెనీ తీసుకొచ్చారు, లూలు మాల్ తీసుకొచ్చారు. ఇట్లా చెప్పుకుంటా పోతే ఈ కూటమి ప్రభుత్వం మీ ప్రభుత్వం కంటే ఎక్కువనే తీసుకొచ్చారండి. మీరేం చేశారు? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? మీ IT మినిస్టరు అసెంబ్లీ సాక్షిగా అల్లం పేస్ట్ల గురించి, చేపల గురించి, వాటికి సంబంధించిన మసాలాల గురించి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిండు. అదేవిధంగా ఈ నారా లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, పెట్టుబడి ఎట్లా తీసుకురావాలా, ఆంధ్రాని ఎలా అభివృద్ధి చేయాలి గిట్లని చెప్పి వాళ్ళకి అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుకుంటూ పోతా ఉన్నారు. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని పర్సనల్గా విమర్శించారా? ఏ రోజైనా? సరే మీరు కానీ క్వశ్చన్లు పెడతా ఉన్నారు, సరే ఇవేమి ఈ కూటమి ప్రభుత్వం ఇస్తలేదు గిట్లని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. సరే మీరే ఒక్కసారి అసెంబ్లీకి వచ్చి ఈ క్వశ్చన్స్ అన్ని రేజ్ చేస్తే అప్పుడు ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు,
వాటికి సమాధానం చెప్తారా లేదా ఇట్లని చెప్పి తెలుస్తుంది. మీరు ఆడో 4 గోడల మధ్యలో కూర్చొని ఆ ట్విట్టర్ అకౌంట్లో పెట్టుకొని ఈ ట్వీట్ అంతా మీరు వేసింది కాదు కానీ మనందరికీ తెలిసిందే. ఇక్కడ మీరు పెట్టిన ట్వీట్లోనే ఒకసారి మీ కామెంట్లు చూద్దాం. మీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు ఏ ఒక్కరైనా ఆ కామెంట్లు చూసిల్లా లేదా గిట్లని చెప్పి అక్కడ తెలుస్తుంది. ఇక్కడ మీరు చూడండి, మీకు వచ్చిన కామెంట్లోనే ఫన్నీగానే చదువుతున్నామండి, ఇదంతా సీరియస్ ఏం కాదు. పులివెందుల ఎమ్మెల్యే గారు, మీరు బెంగళూరులో కాకుండా మిమ్మల్ని గెలిపించిన పులివెందుల నియోజకవర్గంలో డైలీ ఉంటే అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు మీ 11 మంది ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి వచ్చి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడగండి ఎమ్మెల్యే గారు, అప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ మొత్తం మద్దతు ఇస్తాను ఇట్లని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఇది చూడండి, అమలవుతున్న పథకాలను కావడం లేదని చెప్పి ప్రశ్నించడము. మీ రాజకీయ జ్ఞానానికి కులమనం జగన్ గారు. ఓకే, సరే కానీ అసెంబ్లీకి ఎప్పుడు వస్తావు? పులివెందుల పరువు ఎప్పుడు నిలబడతావు? ప్రజల పక్షాన ఎప్పుడు నిలబడతావు? అధికారంలో ఉంటే పరదాల మధ్య, లేకుంటే గోడల మధ్య గిట్లని చెప్పి కామెంట్లు చేస్తా ఉన్నారు. మీరు ఎక్కడెక్కడైనా చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా చూడండి, ఒక్క మంచి కామెంట్ ఉంటే ఒక్క మంచి కామెంట్ ఉంటే. మీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఇప్పుడు నీకు 9 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. 9 లక్షల 2 మిలియన్ ఫాలోవర్స్ అనుకుంటా. అది కూడా ఫేక్ కావచ్చు, దానికి క్లారిటీ ఇవ్వలేను నేను. ఇప్పుడు చూడండి, మీకున్న ఫాలోవర్స్ 2.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. దాంట్లో ఒక్కళ్ళు కూడా మీ గురించి సరిగ్గా కామెంట్ చేయాలి. అదండి మీ గురించి బయట ఉన్న వాస్తవాలు. మీరు చేస్తున్న అవాస్తవాలన్నీ చూసే జనాలు మీకు 11 సీట్లు ఇచ్చారు. మీరు నిజంగానే నిజాయితీగా ఉండి ప్రజల గురించి పోరాడేటోళ్ళే అయితే ఒకసారి అసెంబ్లీకి వచ్చి, అదే మీ ఫాలోవర్స్ మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళందరూ ఏమంటా ఉన్నారు, ఒకసారి అసెంబ్లీకి వచ్చి మీరు ఏ అయితే పాయింట్ చెప్పారో ఆ పాయింట్లన్నీ అసెంబ్లీలో మాట్లాడండి. అప్పుడు కూటమికి సంబంధించిన అధికారులు, నాయకులు దీనికి సమాధానం చెప్తారా చేయరా ఇట్లని చెప్పి చూస్తూ ఉన్నారు. సో ఇదండి ఈ వీడియోకి ఇట్లా మీకు ఎట్లా అనిపించిందో కిందకి వచ్చి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.